ఏఎన్ఎన్ ప్రేక్షకులందరూ కూడా మన మార్నింగ్ న్యూస్కి స్వాగతం పలుకుతూ ఈరోజు మన మహాపత్రికతో ఈరోజు మన ఏఎన్ఎన్ తెలుగు మార్నింగ్ న్యూస్ని ప్రారంభిద్దాం. సో మహాపత్రికలో ఈరోజు మన టాప్ న్యూస్ చూసుకుంటే టైటిల్ వార్, కవిత పార్టీపై ఫిర్యాదుల వెల్లువ, టీఆర్ఎస్పై బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం, ఈసీకి వెల్లువెత్తిన వందలాది అభ్యంతరాలంటూ ఇక్కడ వార్త వస్తా. టీఆర్ఎస్ పేరు పెట్టినప్పటి నుండి కవిత ఈ టైటిల్ పైన ఒక వారధి జరుగుతూ ఉంది. అయితే ఈ నేపథ్యంలో నిన్న ఈ టైటిల్ పైన తీవ్ర స్థాయిలో అభ్యంతరాలు అయితే వ్యక్తమవడం జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రతిపాదించిన కొత్త రాజకీయ పార్టీ తెలంగాణ రక్షణ సేనకు ఆరంభంలోనే గట్టి అడ్డంకులు ఎదురవుతున్నాయి. పార్టీ పేరు రిజిస్ట్రేషన్ చుట్టూ తీవ్ర వివాదం నెలకోవడంతో ఈ అంశం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. టీఆర్ఎస్ అనే సంక్షిప్త నామాన్ని కవిత కొత్త పార్టీకి కేటాయించవద్దంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి పలు వైపుల నుంచి భారీగా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వివాదంలో ప్రధానంగా భారత రాష్ట్ర సమితి గట్టి అభ్యంతరం వ్యక్తం చేసింది. టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి అనే పేరు సుదీర్ఘకాలం సాగిన తెలంగాణ మలిదశ ఉద్యమ చరిత్రలో ప్రజల భావోద్వేగాలతో విడదీయరాని విధంగా ముడిపడి ఉందని పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న సామాన్య ప్రజలు ఇప్పటికీ తమ పార్టీని టీఆర్ఎస్గానే గుర్తిస్తున్నారని, కాబట్టి ఆ పేరును వేరొకరికి కేటాయించడం పట్ల ఓటర్లు గందరగోళానికి గురయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తూ ఈసీకి అధికారికంగా ఫిర్యాదు చేసింది. మరోవైపు కవిత తన పార్టీ పేరును అధికారికంగా ప్రకటించడానికి కేవలం ఒకే రోజు ముందే మహారాష్ట్రలోని సోలాపూర్కు చెందిన తెలంగాణ రాష్ట్ర సామాజిక సేన అనే సంస్థ కూడా టీఆర్ఎస్ అనే పేరును కోసమే ఈసీకి దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. సోలాపూర్కు చెందిన దయానంద్ మహాదేవ్ మామ్డ్యాల్ అనే వ్యక్తి ఈ మేరకు దరఖాస్తు సమర్పించినట్లు విశ్వసనీయ సమాచారం. ఇవి మాత్రమే కాకుండా కొత్త పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా పత్రికలో ఇచ్చిన బహిరంగ ప్రకటన ఆధారంగా సుమారు 600 నుంచి 700 వరకు ప్రజా అభ్యంతరాలు కేంద్ర ఎన్నికల సంఘానికి అందినట్లు తెలుస్తోంది. అదే సమయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం వద్ద ఇప్పటికే తెలంగాణ రాజ్య సమితి పేరుతో నమోదైన మరో ప్రాంతీయ పార్టీ కూడా టీఆర్ఎస్ అనే సంక్షిప్త నామాన్ని వాడడంపై తీవ్ర అభ్యంతరం తెలుపుతూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. ఈ అనూహ్య పరిణామాల నేపథ్యంలో తమ వైపు ఉన్న సాంకేతిక చట్టపరమైన వాదనలను వినిపించేందుకు కవిత ప్రతిపాదన బృందం త్వరలోనే ఢిల్లీలో ఎన్నికల సంఘం ఉన్నతాధికారులను కలిసేందుకు సిద్ధమవుతుంది. ఒకే పేరు కోసం ఇన్ని వైపుల నుంచి అభ్యంతరాలు పోటీ వ్యక్తమవుతున్న తరుణంలో కవిత తన కొత్త పార్టీకి టీఆర్ఎస్ అనే ప్రతిష్టాత్మక అక్షరాలను దక్కించుకోగలుగుతారా లేదా అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఎస్, టీఆర్ఎస్ పార్టీ మనం ముందు మహాపత్రికలో రాసినట్టుగా టీఆర్ఎస్ అనేటువంటి ఈ పేరు గ్రామీణ ప్రాంతాల్లో అందరూ కూడా టీఆర్ఎస్ అని చెప్పగానే గుర్తుండిపోతుంది. అది కేసీఆర్ పార్టీ, గులాబీ పార్టీ అని చెప్పేసి ప్రతి ఒక్క ముసలోళ్ళు కూడా ఇది చెప్తారు. టీఆర్ఎస్ అంటే కేసీఆర్ పార్టీ అని చెప్పేసి అంతగా ప్రతి ఒక్కరి నోళ్ళలో నానిపోయింది ఆ పేరు. ఇప్పటికి కూడా బీఆర్ఎస్ అని చెప్పి చాలామంది పలకరు, టీఆర్ఎస్ అంటారు చాలామంది కూడా. ఎక్కడో కొంతమంది జర్నలిస్టులు కానీ కొంతమంది నాయకులు మాట్లాడుతున్నప్పుడు బీఆర్ఎస్ అని చెప్పేసి వాళ్ళు ప్రస్తావిస్తారు, కానీ చాలామంది చాలా ఊళ్ళలో ఇప్పటికి కూడా బీఆర్ఎస్ అని చెప్పేసి పిలవరు, టీఆర్ఎస్ అంటారు. అయితే కవిత ఇంటి పోరు పడలేక బయటికి వచ్చారని చెప్పేసి చెప్పింది, బయటికి వచ్చేసింది, పార్టీ ప్రకటించింది, టీఆర్ఎస్ అనేటువంటి నామకరణం చేసేది. ఏదైతే పార్టీ ప్రకటించిందో దానికంటే ఒక 4-5 రోజుల ముందు ప్రెస్ మీట్లో టీఆర్ఎస్ అనే పేరు పెడితే ఎలా ఉంటుందో అని చెప్పేసి ఆలోచిస్తున్నాం అని చెప్పేసి చెప్పింది, ముందే హింట్ ఇచ్చింది. అన్నట్టుగానే టీఆర్ఎస్ అనేటువంటి వచ్చేలాగా ఆమె తెలంగాణ రక్షణ సేన అని చెప్పేసి పేరు కూడా పెట్టుకుంది. సో ముందుగా అయితే ఎవరు అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. అయితే నిన్నటి రోజున వరకు కూడా 600 నుండి 700 వరకు ఫిర్యాదులు వచ్చినాయంట ఆ పార్టీ టీఆర్ఎస్ పైన. అది ఉండద్దు, దానిపైన మేము చాలామంది ఉన్నాము. గతంలో టీఆర్ఎస్ పైన కూడా ఇతర పార్టీలు కూడా ఉన్నాయి. మహారాష్ట్రకు చెందినటువంటి వ్యక్తి కూడా తెలంగాణ రాష్ట్ర సామాజిక సేన అని చెప్పేసి సంస్థ పెట్టిందట, దానికి కూడా టీఆర్ఎస్ పేరు ఉందట. ఇట్లా చాలామంది ఉండడంతో తెలంగాణ రాజ్య సమితి పేరుతో నమోదైన మరో ప్రాంతీయ పార్టీ కూడా, ఇవన్నీ కూడా టీఆర్ఎస్ఏ.
ఇలాంటి నేపథ్యంలో కవిత ఆ పార్టీ ఏదైతే తెలంగాణ రక్షణ సేన ఉందో అది టీఆర్ఎస్ వచ్చేలాగా ఉండొద్దు, పార్టీ పేరును మార్చాలని చెప్పేసి ఫిర్యాదులు అయితే వస్తూ ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో మరి కవిత దక్కించుకుంటుందా టీఆర్ఎస్ అనే పేరును అనేది మనం చూడాలి. ఏ మేరకు ఫైట్ చేస్తుందో చూడాలి. మీనాక్షికి నిరాశ, మధ్యప్రదేశ్ రాజ్యసభ సభ్యుల ఏకగ్రీవం, బీజేపీకి 3 స్థానాలని చెప్పేసి మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఏదైతే మీనాక్షి నటరాజన్ గత 2-3 రోజులుగా ఈసీపై పోరాటం చేస్తూ ఉన్నారు, నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ నాయకులతోని, కానీ చివరికి అక్కడ నిరాశ మిగిలిందిగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. మధ్యప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. రాజ్యసభ ఎన్నికల వేళ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కోర్టు కేసుల సాంకేతిక కారణాలను చూపుతూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ సీనియర్ నేత మీనాక్షి నటరాజన్ నామినేషన్ను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. ఈ పరిణామంతో మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు 2కి బదులుగా 3 బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లుగా ఈసీ ప్రకటించింది. అందులో తరుణ్ చుగ్, రజనీష్ అగర్వాల్, మహేష్ ఉన్నారు. సంఖ్యాబలం ప్రకారం దక్కాల్సిన సీటును చేజార్చుకోవడంతో కాంగ్రెస్ శ్రేణులు నైరాశ్యంలో ఉన్నాయి. సో మీనాక్షికి కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి ఇది కాస్త ఒక ఎదురుదెబ్బ అనేటువంటి వార్తగా మనం చెప్పుకోవచ్చు. ప్రియాంక గాంధీ టైం, 5 రాష్ట్రాలపై ఫోకస్, ప్రియాంకకు కీలక బాధ్యతలు, మిషన్ 2026 ప్రారంభమంట. సో సోనియా గాంధీ కుమార్తె ప్రియాంక గాంధీ మిషన్ 2026లో భాగంగా తను 5 రాష్ట్రాల ఇన్ఛార్జ్ కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. 5 రాష్ట్రాలపై ఫోకస్ కూడా పెట్టినట్టుగైతే మనం ఇక్కడ చూసుకోవచ్చు మహాపత్రికలో. దేశంలో త్వరలో జరగబోయే 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఎన్నికల సమరంలో పార్టీని ముందుండి నడిపించేందుకు కాంగ్రెస్ అగ్రనేత ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాకు హైకమాండ్ కీలకమైన బాధ్యతలను అప్పగించింది. ఉత్తరప్రదేశ్, గోవా, మణిపూర్, పంజాబ్, ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఈ 5 రాష్ట్రాలను మెరుగైన ఫలితాలు సాధించడం ద్వారా జాతీయ రాజకీయాల్లో సరికొత్త ఊపు తీసుకురావాలని కాంగ్రెస్ భావిస్తుంది. ఇందుకోసం క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు పక్కా ప్లాన్తో ముందుకు వెళ్తుంది. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో ప్రియాంక గాంధీ సుడిగాలి పర్యటనలు చేస్తూ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు. ముఖ్యంగా మహిళలు, నిరుద్యోగ యువతను ఆకట్టుకునేలా ప్రత్యేక హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యతను ఆమె భుజాన వేసుకున్నారు. రాష్ట్రాల వారీగా ఉన్న స్థానిక సమస్యలపై అధికార పక్షాలను గట్టిగా నిలదీస్తూ కాంగ్రెస్కు అనుకూల పవనాలు వీచేలా క్షేత్రస్థాయి మేనేజ్మెంట్పై ప్రియాంక ప్రత్యేక దృష్టి సారించారు. అంటే నన్ను అడిగితే సోనియా గాంధీ అంటే ఇందిరాగాంధీకి ఉన్నటువంటి చరిష్మా కావచ్చు, ఇందిరాగాంధీ గారికి ఉన్నటువంటి ఆ స్టామినా అంతా కూడా ప్రియాంక గాంధీ గారిలో కనిపిస్తాయి. నాకు సోనియా గాంధీ గారి కంటే ఎక్కువ ప్రియాంక గాంధీ గారిలో మనకు ఇవి కనిపిస్తాయి ఎక్కువ. సేమ్ ఆమెలాగా ఉండడం కానివ్వండి, ఆ నడక విధానం కానివ్వండి, మాట్లాడే విధానం కానివ్వండి, మనకు అన్నీ కూడా ఇందిరాగాంధీ గుర్తు చేస్తాయి. సరే సోనియా గాంధీ ఇటలీ దేశ మహిళ అని చెప్పేసి చాలామంది అన్నప్పటికీ కూడా సో ప్రియాంక గాంధీ మాత్రం ఇందిరాగాంధీ వారసురాలుగా మనవరాలుగా సేమ్ ఇందిరాగాంధీ పోలికలతో తన నడవడిక కావచ్చు, తన తీరు కావచ్చు, మాట్లాడే విధానం కావచ్చు, అన్నీ కూడా మనకు ఇందిరాగాంధీ గారిని గుర్తు చేస్తాయి. సో ఈ విషయంలో ప్రియాంక గాంధీని కాంగ్రెస్ పార్టీ ఉపయోగించుకోవచ్చు. ఈ విధంగా ఉపయోగించుకొని చాలా రాష్ట్రాల్లో పర్యటిస్తూ అంటే మరొక ఇందిరాగాంధీ లాగా పోర్ట్రేట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా ముందుకు వెళ్ళొచ్చు ఎలక్షన్స్లో. మరి అది ఏ మేరకు సక్సెస్ అవుతారో కూడా చూడాలి మనం. విద్యా వైద్యమే దేశ ప్రగతికి ప్రాణవాయువు, నీతి ఆయోగ్ వేదికగా తెలంగాణ అభివృద్ధి, మెట్రో 2వ దశకు కేంద్రం పచ్చజెండా, హైదరాబాద్కు ఐఐఎం నిధులు ఇవ్వాలని ప్రధాని మోడీకి ముఖ్యమంత్రి విజ్ఞప్తి, 6 మహానగరాలకు M6 టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని కేంద్రానికి కీలక ప్రతిపాదన మనం చూసుకోవచ్చు. నిన్న దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా కలుసుకున్నారు. సో ఈ తెలంగాణ అభివృద్ధి విషయం పైన కూడా
ఆయన మాట్లాడడం జరిగింది మోడీ గారితో. ఏపీ లిక్కర్ స్కామ్లో రాజ్ కేసిరెడ్డి అరెస్ట్. హైదరాబాద్లో రాజ్ కేసిరెడ్డి ఇల్లు సహా 10 చోట్ల సోదాలు. మనీ లాండరింగ్ గుట్టు అంతా పట్టేసిన ఈడీ. జగన్కు నోటీసులు ఇచ్చే అవకాశం ఇవ్వబోతున్నారా అని చెప్పేసి ఇక్కడ మనం వార్త చూసుకోవచ్చు. సో ఏపీ లిక్కర్ స్కామ్లో ఇప్పటికే చాలామంది కూడా జైలుకి వెళ్తూ ఉన్నారు. పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మొన్న కూడా చూసినాం, జగన్ పిఏ కూడా ఆయన అదుపులోకి తీసుకొని విచారించడం జరిగింది. ఇప్పుడు మరొక వ్యక్తి రాజ్ కేసిరెడ్డి అరెస్ట్ కూడా కావడం జరిగింది. ఈ ఏపీ లిక్కర్ స్కామ్లో జగన్కి కూడా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్టుగైతే మనకు తెలుస్తూ ఉంది. ఏదైతే ఈడీ ఉందో ఆ మనీ లాండరింగ్ కేసులో, ఏపీ లిక్కర్ స్కామ్లో, ఆ విషయంలో రాజ్ కేసిరెడ్డిని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. సో లిక్కర్ స్కామ్ ప్రస్తుతం ఏపీలో ఒక కలకలం రేపుతుందని చెప్పుకోవాలి. ఏదైతే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు కావచ్చు, కొంతమంది వ్యక్తుల అయితే చాలామంది అయితే ఇప్పుడు భయపడుతున్నారు, జంకుతున్నారు. మాకు నోటీసులు ఇస్తారా, మమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తారా అన్నటువంటి ఒక భయం అయితే పట్టుకుంది గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకుల దగ్గర. రియల్ మాఫియా అరాచకం. శ్రీకారం ఐకానిక్ వెంచర్లంటూ నయా మోసం. ఫామ్ ల్యాండ్ పేరుతో అక్రమ దందా. గజాల్లో విక్రయాలు, గుంటల్లో రిజిస్ట్రేషన్లు. ప్రజాప్రతినిధుల అండా. చక్రం తిప్పుతున్న తహసీల్దారులు. హెచ్ఎండిఏ, డిటిసిబి రేరా అనుమతులు మచ్చుకైనా లేవు. నాలా కన్వర్షన్ అసలే ఉండదు. కోట్ల రూపాయలు కొల్లగొడుతున్న అక్రమార్కులు. నారాయణకే డివిజన్ మనూరు మండలం దావూరులో శ్రీనివాసుడు లీలలు అంట. ఇది కథ. ఈ మధ్యకాలంలో రియల్ మాఫియా అరాచకాలపై నాన్ స్టాప్ కవరేజ్ చేస్తూ ఉంది మహాపత్రిక. ప్రతిరోజు కూడా ఏదో ఒక వారు చేసేటువంటి అక్రమాలపై, అవినీతిపై మహాపత్రిక భయం లేకుండా నిర్భయంగా ప్రజల కోసం వార్తలన్నీ కూడా సేకరించి రాస్తూ ఉంది. దానిలో భాగంగానే ఇప్పుడు నారాయణకే డివిజన్లో మనూరు మండలం దావూరులో ఒక వ్యక్తి చేసినటువంటి అరాచకంపై కూడా మహాపత్రిక మరొకసారి ఒక వార్త కూడా ఇక్కడ ప్రచురించింది. ఫామ్ ల్యాండ్ పేరుతో రియల్ మాఫియా అక్రమ దందాకు తెగబడుతుంది. గజాల్లో విక్రయాలు జరుపుతూ, గుంటల్లో రిజిస్ట్రేషన్లు చేస్తూ నయా మోసానికి పాల్పడుతుంది. ప్రభుత్వ అనుమతులు గాలికి వదిలేసి గేటెడ్ కమ్యూనిటీని తలదన్నే విధంగా వెంచర్ చుట్టూ ప్రహరీ నిర్మించడమే కాకుండా విశాలమైన రోడ్లతో కస్టమర్ల కళ్లకు కనికట్టు కట్టి కోట్ల రూపాయలు కొల్లగొడుతుంది. ప్రజాప్రతినిధులు, అధికారులు అండగా నిలవడంతో రియల్ మాఫియా ఈ ప్రాంతంలో చెలరేగిపోతుందని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. హెచ్ఎండిఏ, డిటిసిపి రేరా వంటి అనుమతులు దేవుడికి ఎరక. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చాలంటే నాలా కన్వెన్షన్ తప్పక చేయించాల్సి ఉంటుంది. కానీ కన్వెన్షన్ ఊసే ఉండదని స్థానికులు ఆరోపిస్తున్నారట. ఎందుకంటే తహసీల్దారులు అందరూ కూడా వాళ్ళ చెప్పు చేతులు ఉన్నాక అన్నీ జరుగుతాయి. డబ్బులు ఉన్న తర్వాత ఏదైనా సాధ్యం అంటారు కదా, దానికి ఉదాహరణగా మనం ఈ వార్త చేసుకోవచ్చు. మహాపత్రిక ఇచ్చినటువంటి వార్త మనం చెప్పుకోవచ్చు. డబ్బులు, పేరు, పలుకుబడి ఉంటే ఏదైనా చేసుకోవచ్చు అనే దానికి ఇది ఒక అర్థంగా చెప్పుకోవచ్చు. నారాయణఖేడ్ మండలం దావూర్ గ్రామంలో శ్రీకారం ఐకానిక్ పేరుతో అక్రమంగా సాగిస్తున్న శ్రీనివాసుడు లీలలపై ఏఎన్ఎన్ మహాపత్రిక అందిస్తున్న ప్రత్యేక కథనం. సో ఇది రియల్ మాఫియాపై ఉక్కుపాదం మోపుతా ఉంది ఏఎన్ఎన్ మహాపత్రికలు. ఎందుకంటే వీరు చేసేటువంటి అరాచకాలు, ప్రజల్ని మాయ చేసి, మోసం చేసి, అక్రమ రిజిస్ట్రేషన్లు కావచ్చు, నాలాలపైన నిర్మించడాలు కావచ్చు, వీటన్నిటిపైన ఏఎన్ఎన్ కావచ్చు మహాపత్రిక ప్రతిరోజు కూడా వార్తలను సేకరిస్తూ ఉంది. దానిలో భాగంగా నారాయణఖేడ్లో రియల్ మాఫియా శ్రీనివాసుడు చేసినటువంటి ఒక అరాచకం పైన మహాపత్రిక మరొక వార్త ప్రచురించింది. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ రెవెన్యూ డివిజన్ మనూరు మండలం దావూరు పరిధిలో రియల్ మాఫియా అరాచకం రాజ్యమేలుతుంది. శ్రీకారం ఐకానిక్ పేరుతో బంజారా భూములను ఎకరం లక్షల కొనుగోలు చేసి ఫ్లాట్లుగా విభజించి రియల్ ఎస్టేట్ ముసుగులో కోట్ల రూపాయలు కొల్లగొడుతుంది. గజాల్లో అమ్మకాలు జరుపుతూ గుంటల్లో రిజిస్ట్రేషన్లు చేయడానికి తహసీల్దార్లు ప్రత్యక్షంగా సహకరించడంతో పెద్ద మొత్తంలో ముడుపులు ముట్టజెప్పుతున్నట్లు ఆరోపణలు కూడా వెలువెత్తుతున్నాయి. ఇక తహసీల్దార్లు, అధికారులు, నాయకులు వాళ్ళు ఏమనుకున్న తర్వాత ఇట్లాంటి జరగకపోతే ఏం జరుగుతుంది? ఇవే జరుగుతాయి. వాళ్ళ చేతుల్లో అంతమంది ఉన్నారు, అధికారులు పనిచేస్తున్నారు,
అడ్డు అదుపు లేదు. వాళ్ళు అడిగేటోళ్ళు ఉండరు, ఎవరు లేరు. అడిగితే భయానికి మనం ఏం చేస్తారు, అసలే రియల్ మాఫియా ఏం చేస్తారనే భయం ఉంటుంది. మనకి ఎందుకు అని చెప్పి చాలామంది ఊకుంటారు. పాపం ప్రశ్నించాల్సి ఉన్నా కూడా అనుకుంటారు కానీ భయపడతారు, మనకి ఎందుకులే అని చెప్పేసి. అక్కడ అధికారులు మొత్తం వత్తాసు పలుకుతూ ఉన్నారు ఆ రియల్ మాఫియా ఆ శ్రీనివాసుడికి. శ్రీనివాస్ చేసే కథలకు మొత్తం అధికారులు నాయకులు అంతా కూడా వత్తాసు పలుకుతున్నారు కాబట్టి ఇగో ఇంత యథేచ్ఛగా రాజ్యం వెళ్తున్నారు అక్కడ రియల్ మాఫియా. ప్రజల ఆస్తులు మాన ప్రాణాలను కాపాడుతామని ప్రమాణాలు చేసిన అధికార పార్టీ నాయకులకు రియల్టర్లు అంతా సిండికేట్ అయి ఎకరానికి 2 లక్షల చొప్పున ముట్ట చెప్పడంతో అక్రమంగా సాగుతున్న వెంచర్లను ప్రారంభోత్సవాలు చేస్తున్నారని సర్వత్రా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇంకెక్కడిగా యథా రాజా తదా ప్రజ అంటారు. అందులో భాగంగా శ్రీకారం అనే మాయా కంపెనీ ఆయుష్మాన్ బావ పేరుతో 40 ఎకరాల్లో వెంచర్ ఏర్పాటు చేసి అమాయక కొనుగోలుదారులకు అంటగట్టింది. ఉదాహరణగా చెప్పవచ్చు అని ఫ్లాట్లు కొనుగోలు చేసిన కస్టమర్లు గగ్గోలు పెడుతున్నారని వారు పేర్కొంటున్నారు. ప్రజాప్రతినిధులు ఓపెనింగ్ చేసిన ఫోటోలను రంగురంగు బ్రోచర్లు ముద్రించి ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రాములో పెట్టి భూలోక స్వర్గంగా చూపిస్తూ రియల్టర్లు అక్రమ దందాకు పాల్పడుతున్నారని బహిరంగ ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. హెచ్ఎండిఏ, డిటిసిపి, రేరా సంస్థల వంటి అనుమతులు లేకుండా నాలా కన్వెన్షన్ గాలి వదిలేసిన లేఅవుట్లలో అమాయకులు ఫ్లాట్లు కొనుగోలు చేసి నష్టపోతే ఎవరు బాధ్యత వహిస్తారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఫామ్ ల్యాండ్ నిబంధనలు తుంగలో. రియల్ మాఫియా ఫామ్ ల్యాండ్ నిబంధనలను తుంగలో తొక్కిస్తుంది. రోడ్లు, భూగర్భ డ్రైనేజీలు, గేటెడ్ కమ్యూనిటీని మించి చుట్టూ వాల్ నిర్మాణాలు చేపట్టి అమాయకులకు అంటగడుతుంది. 10 గుంటల నుండి ఎన్ని ఎకరాలనైనా మొక్కలు, పండ్ల తోటలు సాగు చేసుకోవచ్చు. కానీ ఇక్కడ నిబంధనలకు విరుద్ధంగా గజాల్లో విక్రయిస్తూ ఒక్క గుంటని 4.65లకు అమ్మకాలు జరిపి అక్రమ పద్ధతిలో రిజిస్ట్రేషన్లు చేస్తూ రియల్టర్లు సొమ్ము చేసుకుంటున్నారట. ప్రజాప్రతినిధులు, అధికారుల అండతో యథేచ్ఛగా సాగుతున్న అక్రమ వెంచర్లపై చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సో ఈ రియల్ మాఫియా దందాపై ఏదైతే ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి చేసినటువంటి ఈ దందా, ఈ అరాచకం అవుతుందో ఇది ఆపుకొని వెంటనే ఎక్కడికక్కడ అన్ని కూడా బంద్ చేసుకుంటేనే బాగుంటుంది. లేకపోతే మాత్రం ఏఎన్ఎన్ మహాపత్రిక ప్రతిరోజు కూడా వీరు చేసేటువంటి అరాచకాలపై, దందాలపై ప్రతిరోజు కూడా స్పందించే వరకు, అధికారులు స్పందించే వరకు, గతంలో కొండాపూర్లో ఒక అక్రమంగా కట్టిన బిల్డింగ్ అయితేనేమి, ఇవన్నీ విషయాల్లో మన మహాపత్రిక ప్రచురించింది. దానికి అన్నిటి కూడా మనకు రియాక్షన్ కూడా వచ్చింది, అధికారులు నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. సో మరొకసారి ఈ శ్రీనివాస్ అనే వ్యక్తికి నోటీసులు ఇచ్చేంత వరకు కూడా మహాపత్రిక ప్రతిరోజు కూడా ఈ వార్తని ప్రసారం చేస్తుంది. గ్రీన్ బెల్ట్ స్థలాన్ని అమ్మి సొమ్ము చేసుకుంటున్న అక్రమార్కులట. గ్రీన్ బెల్ట్ స్థలం అంటే వేసే వెంచర్లో 10% భూమితో పాటు మరో 6% మౌలిక సదుపాయాల కోసం కేటాయిస్తారట. ఆ భూముల్లో రోడ్లు, పార్కులు, వాకింగ్ ట్రాక్, వాటర్ ట్యాంక్, వీధి దీపాలు, భూగర్భ డ్రైనేజ్ నిర్మాణాల కోసం కేటాయిస్తున్నట్లు గ్రామ పంచాయతీ కార్యదర్శి పేరు మీదుగా గిఫ్ట్ డీడ్ చేసి మరో 6% డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో గ్రామ పంచాయతీకి అందజేయాల్సి ఉంటుంది. కానీ ప్రజాప్రతినిధుల, అధికారుల అండతో గజం స్థలాన్ని కూడా వదలకుండా అమ్మకాలు జరిపి సొమ్ము చేసుకుంటున్నారు. గ్రామ పంచాయతీ అధికారులకు అడిగినంత ముడుపులు ముట్ట చెప్పడంతో అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదని తీవ్ర ఆరోపణలు వెలువెత్తున్నాయి. అంటే ఎక్కడో అక్కడ సెట్ చేసారు, ఎక్కడో అక్కడ సెట్ చేసి పారేసారు. మీకింత, నీకింత, వాళ్ళకింత, నీకింత, నాకింత, నీకింత అన్నట్టుగా ఎక్కడెక్కడ సెట్ చేసారు. ఇక సెట్ చేసినాక ఎవరు ఎందుకు సపోర్ట్ చేస్తారు? అటువైపు కూడా చూస్తలేరట. గ్రామ పంచాయతీ అధికారులు అయితేనేమి, ప్రజా ప్రతినిధులు అయితేనేమి, తహసీల్దార్ అయితేనేమి. ఇది కథ. ఇట్లుంది నారాయణగేడ్లో దావూర్ అనేటువంటి ఈ పరిధిలో ఈ రియల్ మాఫియా దందా. చూద్దాం, దీనిపైన అధికారులు స్పందించాలి. హెచ్ఎండిఏ కానివ్వండి, డిటిసిబి, రేరా, వీళ్ళతో పాటు కూడా అందరు కూడా పోలీస్
పోలీసులు కూడా దీనిపైన స్పందించి వీరిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఏఎన్ఎన్ మహాపత్రిక కోరుతా ఉంది. ఐటీ కారిడార్లో గంజాయి సామ్రాజ్యం, నీతుబాయ్ నెట్వర్క్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఈగల్కే చుక్కలు చూపిస్తున్న లేడీ డాన్, ధూల్పేట నుండి వచ్చిన అప్డేటెడ్ వర్షన్ అంట. ఇది కథ, అప్డేటెడ్ వర్షన్ అంట. మరి హైదరాబాద్ ఐటీ కారిడార్లో ఈగల్ టీంకి ఆమె చుక్కలు చూపిస్తుంది. గల్లీ గల్లీకి ఇన్ఫార్మర్లను పెట్టుకొని ప్రతిరోజు ఐటీ ఉద్యోగుల టార్గెట్గా 10 లక్షల గంజాయి డ్రగ్స్ బిజినెస్ చేస్తూ ఒక సామ్రాజ్యాన్ని నిర్మించిందట. ఎవరు? ఈమె. ఈమె ఆమె చూస్తే అట్లా అనిపిస్తుందా? ఈమె చూస్తే అట్లా అనిపిస్తుందా? ఈమె పెద్ద కథ చేస్తుందట. ఐటీ కారిడార్లో ఐటీ ఉద్యోగుల లక్ష్యంగా ప్రతిరోజు లక్షలలో బిజినెస్ చేస్తుందట వీళ్ళు లేడీ డాన్. ఈగల్ టీంకే చుక్కలు చూపిస్తుందట. అది చూస్తే అట్లా అనిపిస్తుందా? ఎంత నీతివంతంగా, నాకేం తెలియదు, నేను శుద్ధ పూసుకొని నేను అమాయకురాలన్నట్టుగా కూర్చుంది అక్కడ. ఆమె చేసే పనేమో గిది. చూస్తేనేమో నాకేం తెలియదు, అమాయకురాలన్నట్టుగా చూస్తుంది. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ అన్నట్టుగా చూస్తుంది. ఆమె చేసే పనేమో ఇది కథ. చూద్దాం ఒకసారి ఈమె ఏం చేస్తుంది, ఏంది కథ అనేది. ఈమె నిర్మించిన నెట్వర్క్ తెలుసుకొని పోలీసులే షాక్ అవుతున్నారు. ఐటీ కారిడార్గా పేరొందిన గచ్చిబౌలి, నానగ్రామ్ గూడ ప్రాంతాల్లో గంజాయి అక్రమ వ్యాపారం నిర్వహిస్తూ కోట్ల రూపాయల సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నీతుబాయ్ అలియాస్ కళావతి ఇప్పుడు సంచలనంగా మారింది. ఇటీవల ఈగల్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన సీక్రెట్ ఆపరేషన్లో ఆమె నెట్వర్క్ సంబంధించిన కీలక విషయాలు వెలుగుకు వచ్చాయి. పోలీసులు వస్తున్న సమాచారం అందడంతో నీతుబాయ్ పరారైన ఆమె కుటుంబ సభ్యులు, అనుచరులు గంజాయి కొనుగోలు చేసేందుకు వచ్చిన పలువురు ఐటీ ఉద్యోగులను అదుపులోకి తీసుకోవడం నగరంలో చర్చనీయాంశమైంది. ఒకప్పుడు ధూల్పేటకే పరిమితమైన గంజాయి వ్యాపారం ఇప్పుడు ఐటీ కారిడార్ వరకు విస్తరించిందని ఇన్వెస్టిగేషన్ అధికారులు చెబుతున్నారు. మరి ఇప్పుడు ఈ ఐటీ ఉద్యోగులకి ఎవరైతే గంజాయి తీసుకుంటున్నారో వాళ్ళకేం రోగం? మంచిగా జాబ్ చేసుకోక మంచిగా జీవితాన్ని ఎందుకు నాశనం చేసుకుంటున్నారు, ఎందుకు స్పాయిల్ చేసుకుంటున్నారు? ఐటీలో జాబ్ అంటే మంచిగానే వస్తుంది జీతం, ఇదేం మాయ రోగం? ఎట్లా వీకెండ్లకు సరే ఆ స్ట్రెస్ పోవడానికి ఆ వీకెండ్లలో పార్టీలకు అటెండ్ అవుతారు, పబ్లకు పోతారు, లైట్గా మందు కూడా తాగుతారు. అది వరకు ఓకే. ఈ గంజాయి డ్రగ్స్ ఏంది కథ? సరే ఒక మాస్ పబ్లిక్ తీసుకుంటున్నారు గంజాయి అంటే అది వేరు. ఇంత మంచిగా చదువుకొని ఐటీ ఉద్యోగం చేస్తూ లక్ష జీతం తీసుకుంటారు చదువుకున్న వాళ్ళు, ఇదేం మాయరోగం? పోలీసులు ఇది మనం చదివేసినాం. ఓకే, అధిక ఆదాయం కలిగిన సాఫ్ట్వేర్ ఉద్యోగులు, హాస్టల్లో ఉండే విద్యార్థులు, వలస కార్మికులను ప్రధాన లక్ష్యంగా ఎంచుకొని నీతుబాయ్ తన వ్యాపారాన్ని నెట్వర్క్ను బిల్డ్ చేసింది. రోజు వందలాది మంది కస్టమర్లు ఆమె వద్దకు వస్తుండడం వల్ల ఈ ప్రాంతం కొత్త డ్రగ్ హాట్స్పాట్గా మారిందని పోలీసులు గుర్తించారట. ఏంది ఇంత కథ? ఒక మహిళ దగ్గరికి ఇంతమంది వస్తున్నారట. ఐటీ జాబ్ చేసే వాళ్ళు వస్తారట, వలస కార్మికులు వస్తారట, కూలీలు వస్తారట, హాస్టల్లో ఉన్న విద్యార్థులు వస్తారట, చదువుకునే వాళ్ళు వస్తారట. అంటే అర్థం చేసుకోరు ఆమె ఎంత సామ్రాజ్యాన్ని బిల్డ్ చేసుకుందంటే మనం చెప్పుకోవచ్చు. ఇది సినిమా కూడా తీయచ్చు. పూరి జగన్నాథ్ లాంటి వాళ్ళు డైరెక్టర్లు, లేదంటే ఆర్జీవి లాంటి డైరెక్టర్లకు ఈ కథ దొరికితే సినిమా కూడా తీయచ్చు. ఒక లేడీ, ఒక మహిళ పోలీసు వాళ్ళకి, పెద్ద పెద్ద సంస్థలకు తెలియకుండా ఇంత పెద్ద నెట్వర్క్ను నడుపుతూ ఉందా? షాక్ అసలు. ఇది ఈగల్ టీంకి చుక్కలు చూపించిందట ఈమె, ఆ శుద్ధపూస. లేడీ డాన్ నీతుబాయ్ నేర చరిత్ర చిన్నది కాదు. దాదాపు 8 ఏళ్లుగా గంజాయి రవాణా, విక్రయాలకు సంబంధించిన అనేక కేసులు ఆమె పేరు నమోదైందట. నానగ్రామ్ గూడ కేంద్రంగా గంజాయి అక్రమ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నీతుబాయ్ అలియాస్ కళావతి కథ సాధారణ నేరగాథ కాదట. ఇది
ఒక కుటుంబం మొత్తం కలిసి నిర్మించుకున్న అక్రమ వ్యాపార సామ్రాజ్యంగా దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయట. ఇది కథ. కుటుంబం మొత్తం అట. అంటే ఇది ఒక మంచి పని కాదు. ఇది గంజాయి లాంటి ఒక మత్తు పదార్థాన్ని వదిలి ప్రజల్ని, చదువుకునే వాళ్ళని, కొన్ని కుటుంబాలను నాశనం చేసేటువంటి కథ, కుటుంబం కథ. ముఖ్యంగా ఆమె అత్త మధుబాయితో కలిసి ఏర్పరచుకున్న నెట్వర్క్, ధూల్పేటతో ఉన్న సంబంధాలు, కిరాణా దుకాణాల ముసుగులో సాగిన వ్యాపారం, కోట్ల రూపాయల ఆస్తుల సమీకరణ వంటి అంశాలు అధికారులను సైతం ఆశ్చర్యానికి గురిచేశాయి. హైదరాబాదులో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, గంజాయి విక్రయాల చరిత్రలతో ధూల్పేట పేరు తరచుగా వినిపిస్తూ ఉంటుంది. అక్కడ గంజాయి విక్రయించే కొన్ని కుటుంబాలతో నీతుబాయి, మధుబాయి కుటుంబాలకు సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయని దర్యాప్తు అధికారులు గుర్తించారు. మొదట ఇతరుల కోసం గంజాయి సరఫరా చేసే స్థాయిలో ఉన్న వీరు ఆ తర్వాత స్వయంగా కొనుగోలు చేసి విక్రయించే స్థాయికి ఎదిగిరట. మరి ఇది కథ. కుటుంబం మొత్తం కూడా బిజినెస్లో ఉందట. కోట్ల రూపాయల వ్యాపారం చేసినట్టు ఇప్పటికే. చూడు, లేనోడు లేకెడితే వీళ్ళు కోట్లు గంజాయి, అది మత్తు. బయట ఏదైనా మంచి ఆరోగ్యానికి మంచి ఉండే కొనుర్రా తక్కువ ఇచ్చినా కూడా కోలుకున్నారు. అది ఆరోగ్యానికి మంచిది కాబట్టి తక్కువకి. ఈడ ప్రాణాలు హరించేది, జీవితాలు నాశనం చేసేది కాబట్టి ఎగబడకుంటారు. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్క చెల్లెల మృతి. అసలు ఇది ఘోరం. అసలు ఆ మధ్య మనం చూసినాం, పుచ్చకాయ తిని ఉత్తరప్రదేశ్లో, అదేవిధంగా ముంబైలో 2 కుటుంబాలు పాపం పుచ్చకాయ తిని చనిపోయారు. ఇది మన ఇక్కడ హైదరాబాద్లో మామిడి పండ్లు తిని ఇద్దరు అక్క చెల్లెలు చనిపోయారట. మామిడి పండ్లు తిన్న ఓ కుటుంబం తీవ్ర అస్వస్థకు గురై 2 రోజుల వ్యవధిలోనే ఇద్దరు అక్క చెల్లెలు ప్రాణాలు కోల్పోయిన అత్యంత విషాదకర ఘటన నగరంలోని నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ వరుస మరణాలు ఆ కుటుంబంలో తీరని శోకాన్ని స్థానికంగా తీవ్ర ఆందోళనకు రేకెత్తించాయట. ఈ కలకలం రేపిన ఘటనపై హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనర్ తీవ్రంగా స్పందించారు. బాలిక మరణాలు గల ఖచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు లోతైన దర్యాప్తు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నారాయణగూడ ఎస్ఐ సాయి సందీప్ వెల్లడించిన వివరాల ప్రకారం కర్ణాటక రాష్ట్రం బీదర్ ప్రాంతానికి చెందిన ఇందుమతి తన 5 కుమార్తెలతో కలిసి హైదరాబాద్లోని నారాయణగూడ విఠల్ వార్డులో నివాసం ఉంటున్నారు. ఆమె భర్త బీదర్లోనే ఉంటూ జీవనం సాగిస్తున్నారు. కాగా 4 రోజుల క్రితం ఇందుమతికి ఇంటికి రేణుక అనే బంధువు వస్తూ తనతో పాటు మామిడి పండు తీసుకొచ్చిందట. చుట్టాలు ఇంటికి వస్తే ఏదో ఒకటి తీసుకొస్తారు కదా, అట్లా మామిడి పండు తీసుకొచ్చిందట ఆమె. ఆ పండ్లను కుటుంబ సభ్యులంతా కలిసి ఆరగించారు. అయితే మరుసటి రోజు ఉదయం నుంచే తల్లి కుమార్తెలకు విపరీతమైన వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. పరిస్థితి విషమించడంతో స్థానికుల సహాయంతో వెంటనే వారిని కాచిగూడలను ఓ ఆసుపత్రికి తరలించారట. అక్కడ చికిత్స పొందుతూ 17 ఏళ్ల వయసున్న భువనేశ్వరి సోమవారం కన్నుమూసింది. ఆ విషాదం నుంచి కుటుంబ సభ్యులు తీరుకోక ముందే 10 ఏళ్ల వయసున్న మరో కుమార్తె సంధ్యారాణి సైతం మంగళవారం తుది శ్వాస విడిచిందట. మరో బాలిక ప్రస్తుతం ఆసుపత్రిలో ఉంటూ చికిత్స పొందుతుంది. బంధువులు తెచ్చిన మామిడి పండ్లు తిన్న తర్వాతే తామంతా తీవ్ర అనారోగ్యానికి గురయ్యామని బాధిత కుటుంబ సభ్యులు నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేసినట. మామిడికాయలోని రసాయనాల వల్లే ఈ అనార్థం జరిగిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని వివిధ కోణాల్లో ముమ్మర విచారణ చేపట్టిరట. 2 చిన్నారుల వరుస మృతికి దారితీసిన పరిస్థితులపై సిపి సత్యనారాయణ ప్రత్యేక దృష్టి సారించారు. మృతి చెందిన బాలికల అంతర్గత అవయవాల నమూనాలను ఖచ్చితంగా భద్రపరచాలని, అలాగే వైద్య నిపుణుల అభిప్రాయాలను సేకరించాలని దర్యాప్తు అధికారులను ఆయన ఆదేశించారు. విసేర నివేదికలు, శాస్త్రీయ ఆధారాలు, వైద్యుల రిపోర్టుల ఆధారంగా కేసును లోతుగా విచారించి మరణాల గల కారణాలను తెలుసుకునే విధంగా ముందుకైతే వేస్తూ ఉన్నారు సిపి సజ్జనర్ గారు. అండ్ ఘోరం. సో బయట మనం మామిడి పండ్లు కానివ్వండి, ఎండాకాలంలో పుచ్చకాయలు కానివ్వండి, గ్రేప్స్ కానివ్వండి, అది ఏది ఉన్నా కూడా మనకు తెలిసిన వాళ్ళ దగ్గర, నమ్మిన వాళ్ళ దగ్గర మాత్రమే తీసుకుంటే బెటర్ అనిపిస్తుంది ఇట్లాంటి వార్తలు వస్తుంటే. దానిపైన ఎవరు పండు మంచిగా కనిపించడానికి, అంటే ఎర్రగా ఒక పండులాగా మంచిగా కనిపించడానికి అనేక రకాలైన రసాయనాలు పోస్తూ వ్యాపారస్తులు కొనుగోలు చేస్తూ ఉన్నారు. అది చాలా తప్పు. సో దయచేసి కస్టమర్లు ఎవరైతే ప్రజలు ఉంటారో వీరు తినే ముందు అక్కడ తీసుకోవచ్చా తీసుకోరాదా, అతను మంచి వ్యక్తే కాదా, మనకు నమ్మిన వ్యక్తే కాదా, మంచి పండ్లు అమ్ముతాడా లేడా, రసాయనాలు ఇవ్వకుండా పండ్లు ఇస్తాడా లేదా అనే దానిపైన కూడా దృష్టి పెట్టి
అలాంటి వారి దగ్గరనే మనం ఈ పండ్లు తీసుకోవాలి. సో లేదంటే ఇలాంటి వార్తలు, విషాద వార్తలు చదవాల్సి వస్తుంది. ప్రశ్నించే ప్రతి ఒక్కరూ కాక్రోచ్లే, నేను కూడా వారిలో ఒకడిని. డిఎస్సిలో దారుణంగా మోసాలు, మండిపడ్డ మాజీ సీఎం వైఎస్ జగన్. సో నిన్న వైఎస్ జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఏపీలో వైసీపీ పార్టీ కూడా కాక్రోచే అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏదైతే ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ దేశంలో ఒక సంచలనంగా మారింది ఆ పార్టీ. అయితే ఈ నేపథ్యంలో అటు రాజకీయ పార్టీలు, ఇతర పార్టీలు కూడా చాలామంది కూడా ఆ కాక్రోచ్ జనతా పార్టీని, ఆ ఫాలోయింగ్ చూసి కూడా కాస్త భయపడుతున్న నేపథ్యంలో సో ఆ కాక్రోచ్ పార్టీకి చాలామంది పార్టీలు కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఇండైరెక్ట్గా. ఇప్పుడు ఇండియా కూటమి లాంటి పార్టీలు కూడా, ఆ పార్టీలు కాంగ్రెస్తో ఉన్నటువంటి కూటమిలో ఉన్నటువంటి పార్టీలు అన్నీ కూడా కాక్రోచ్ జనతా పార్టీకి సపోర్ట్ చేస్తున్నాయి ఇండైరెక్ట్గా. డైరెక్ట్గా బహిరంగంగా ఎవరు చెప్పట్లేదు, కానీ ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఆ ఫాలోయింగ్ని, వారికి ఉన్నటువంటి ఆ చరిష్మని తీసుకోవడానికి చాలామంది పార్టీలు కూడా ప్రయత్నం చేస్తున్నాయి. నిన్న వైఎస్ జగన్ గారు మాట్లాడుతూ సో ప్రశ్నించి ఎవరైనా కూడా కాక్రోచ్లే, ఈ విషయంలో చూస్తే ఆంధ్రప్రదేశ్లో మేము కూడా ఒక కాక్రోచ్లమే అన్నట్టుగా జగన్ గారు అయితే చెప్పడం జరిగింది. డిఎస్సిలో దారుణంగా మోసాలు జరిగినాయని చెప్పేసి కూడా నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడారు. తీవ్ర స్థాయిలో కూటమి ప్రభుత్వం పైన అటు బీజేపీ, తెలుగుదేశం, అదేవిధంగా జనసేన పార్టీలపైన తీవ్ర స్థాయిలో ఆయన మండిపడ్డారు, విమర్శించారు. సో అయితే ఇప్పటికే ఆయన పైన ఏదైతే ఏపీలో ఒక లిక్కర్ స్కామ్ నడుస్తూ ఉంది, ఈ నేపథ్యంలో తన అనుచరులు కావచ్చు, తనకు తెలిసిన వాళ్ళందరూ కూడా అరెస్ట్ అవుతున్నారు, పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు, ఈడీ అంతా కూడా. ఈ నేపథ్యంలో జగన్ గారికి కూడా మరి నోటీసులు వస్తాయా అన్నట్టుగా అయితే చెప్తా ఉన్నారు. ఒకవేళ వస్తే, అరెస్ట్ అయితే మరి అక్కడ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి కూడా చూడాలి. సో మొత్తానికైతే కాక్రోచ్ ప్రశ్నించే ప్రతి ఒక్కరు కూడా కాక్రోచ్తో సమానం అని చెప్పేసి జగన్ గారు అయితే చెప్పడం జరిగింది. టీఎంసీ విలీనం ఊహాగానమే, క్షేత్రస్థాయి వరకు పోరాటం, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్. ఏదైతే మనం నిన్న చూసిన వార్తలన్నీ కూడా టీఎంసీ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం కాబోతుంది. తృణమూల్ కాంగ్రెస్, మమతా బెనర్జీ ఈ విషయంపైన సోనియా గాంధీ గారితో చర్చలు జరిపింది. అటు అభిషేక్ బెనర్జీ రాహుల్ గాంధీతో కూడా చర్చలు జరిపారు టీఎంసీ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇటు మోడీ, అమిత్ షా బీజేపీ పార్టీలను తట్టుకోవాలంటే ఒంటరిగా పోరాటం చేస్తే ఇది కలవదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీతోనే పొత్తుతో వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో టీఎంసీని విలీనం చేసి ముందుకెళ్తేనే ఇది సాధ్యమవుతుంది. సో లేదంటే మోడీని, అమిత్ షాని తట్టుకోవడం చాలా కష్టం ఇప్పుడున్న పరిస్థితులు అన్నట్టుగా ఇక్కడ మనం నిన్న వార్త వచ్చినాం. సో దాన్ని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ గారు కొట్టి పారేశారు. ఇదంతా కాదు, ఇదంతా కూడా కేవలం ఊహాగానమే, టీఎంసీ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం కావట్లేదు, ఇది కేవలం ప్రచారం మాత్రమే, దీన్ని నమ్మొద్దు అని చెప్పేసి ఆయన కొట్టి పారేసిండు. సో మరి ఇప్పటికే టీఎంసీలో ఉన్నటువంటి చాలామంది నాయకులు, ఎంపీలు రాజీనామా చేస్తూ ఉన్నారు. ఎమ్మెల్యేలు వేరే పార్టీలోకి వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నాయి. మమతా బెనర్జీ, ఆ పార్టీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ ఒక నిరసన కార్యక్రమానికి పిలిస్తే కూడా అక్కడ ఒక 2-3 తప్ప మిగతా ఎమ్మెల్యేలు అందరూ కూడా డుమ్మ కొట్టిన పరిస్థితి. మరి ఇలాంటి సిచ్యువేషన్లో మరి పార్టీని కాంగ్రెస్లో కలుపుతారన్నది, విలీనం చేస్తారన్నది ఒక వార్తలు వస్తే అంతా కూడా కాదు, ఊహాగానం అంటూ కూడా కొట్టి పారేసాడు. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ అగ్రస్థానంలోనే టీమిండియా, 2వ స్థానంలో న్యూజిలాండ్. ఈ మధ్యకాలంలో మన కుర్రాలు మొత్తం కూడా ఊపేస్తున్నారు, ఊపుంది ఊపేస్తా అంటారు కదా, ఆ తరహాలో ఊపేస్తున్నారు. ఏ మ్యాచ్ అని కానివ్వండి, అది T20యా, వన్డేనా, టెస్ట్ మ్యాచ్లా, అది ఏదైనా సరే మన వాళ్ళు ఆట ఆడట్లేదు, మన వాళ్ళు పోరాడుతున్నారు. సో ఈ విషయంలో అగ్రస్థానంలో ప్రస్తుతం వన్డే ర్యాంకింగ్స్లో టీమిండియా ప్రస్తుతం మొదటి స్థానంలో కొనసాగుతూ ఉంది. అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసీసీ తాజాగా విడుదల చేసిన పురుషుల వన్డే జట్టు ర్యాంకింగ్స్లో భారత క్రికెట్ జట్టు తన అగ్రస్థానాన్ని విజయవంతంగా నిలబెట్టుకుంది. ఐసీసీ నిర్వహించిన వార్షిక రేటింగ్స్ అప్డేట్ తర్వాత కూడా టీమిండియా నెంబర్ 1 స్థానంలోనే కొనసాగుతుంది. అయితే 2వ స్థానంలో ఉన్న న్యూజిలాండ్ జట్టుతో పోలిస్తే భారత్కు ఉన్న పాయింట్ల ఆధిక్యం మాత్రం ఈసారి కొంత తగ్గింది. ఈ వార్షిక అప్డేట్కు ముందు భారత జట్టు 119 రేటింగ్ పాయింట్లతో ఉండగా తాజా సమీక్ష తర్వాత అది
118 పాయింట్లకు చేరింది. ఇదే సమయంలో రెండో స్థానంలో కొనసాగుతున్న న్యూజిలాండ్కి 2 పాయింట్లు కలిసి రావడంతో ఆ జట్టు 113 పాయింట్లతో నిలిచింది. దీనివల్ల గతంలో ఇరు జట్ల మధ్య ఉన్న 8 పాయింట్ల వ్యత్యాసం కాస్త ఇప్పుడు 5 పాయింట్లకు పరిమితమైంది. ఇక ప్రపంచ కప్ విజేత ఆస్ట్రేలియా జట్టు 109 పాయింట్లతో యథాతథంగా 3వ స్థానంలో కొనసాగుతుంది. ఇదేంటంటే కథ, మన వాళ్ళు ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో మొదటి స్థానంలోనే కొనసాగుతున్నారు. ఇది ఇప్పుడు కాదు, ఎప్పటి నుండో కొనసాగుతున్నారు. కానీ మొన్న వన్డే ప్రపంచ కప్లో T20 వరల్డ్ కప్ గెలిచినాము. వన్డే వరల్డ్ కప్లో మన వాళ్ళు ఫైనల్లో ఓడిపోయారు. అది కూడా మన ఇండియాలో జరుగుతున్నటువంటి వన్డే ప్రపంచ కప్. అది జీర్ణించుకోవడానికి చాలా రోజులు పట్టింది. ఖచ్చితంగా అన్ని మ్యాచ్లు గెలుచుకుంటూ వచ్చింది. ఫైనల్ మ్యాచ్లో ఓడిపోయి వరల్డ్ కప్ను చేజార్చుకుంది. అప్పుడు కూడా మనం మొదటి స్థానంలోనే ఉన్నాం, వన్డే ర్యాంకింగ్స్లో మొదటి స్థానంలోనే ఉన్నాం. కానీ ఫైనల్లో ఓడిపోయి కప్పు చేజార్చుకున్నాం. ఇప్పుడు కూడా మనం మొదటి స్థానంలో ఉన్నాం. నెక్స్ట్ ఇయర్ ప్రపంచ కప్ వస్తుంది, వన్డే ప్రపంచ కప్. నన్ను అడిగితే ఈ T20 వరల్డ్ కప్ కంటే వన్డే ప్రపంచ కప్కే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అస్సలు క్రికెట్ మ్యాచ్లు అంటేనే టెస్ట్, అదేవిధంగా వన్డే మ్యాచ్లు. ఇక కాలక్రమేణా ఈ పొట్టి క్రికెట్లు వచ్చి అంత అది ఇది అయింది. కానీ IPL అంటూ బిగ్ బ్యాష్ అంటూ అన్నీ ఆగమం అవుతున్నాయి. కానీ సో అసలైన మ్యాచ్లు క్రికెట్ అంటేనే మనకు వన్డే మ్యాచ్లు, టెస్ట్ మ్యాచ్లు ఒకప్పుడు. మన నెక్స్ట్ ఇయర్ వరల్డ్ కప్ ఉంది. వన్డే వరల్డ్ కప్లో మన వాళ్ళు మరి అప్పటి వరకు ఇదే స్థాయిలో మొదటి స్థానంలో ఉంటూ ప్రతి మ్యాచ్ గెలవాలి. 2003 నుండి చూసుకుంటే, అప్పటి నుండి చూసుకుంటే భారత్ 5-6 స్థానంలో ఉండేది మనకు రేటింగ్స్లో. 3-2 కూడా ఎప్పుడు రాలేదు, 5-6 ఈ స్థానంలో ఉండేది. అప్పుడు కొట్టుమిట్టాడుతాము ఆ సమయంలో. గంగూలీ వచ్చిన తర్వాత కొన్ని మార్పులు జరిగినాయి టీమిండియాలో. అగ్రెసివ్గా ఆడడము, బౌలింగ్లో ఇదంతా కూడా నాయకత్వ లక్షణాలు అంతా కూడా నేర్పించింది గంగూలీనే. ధోని అని చాలామంది అంటారు, కానీ ధోని కంటే ముందు గంగూలీ ఉన్నాడు. గంగూలీ సారథ్యంలో టీమిండియా లార్డ్స్లో మనం గెలిచిన మ్యాచ్లు కావచ్చు, చాలా ఉన్నాయి. 2003 వరల్డ్ కప్లో కూడా మన ఇండియా ఫైనల్ మ్యాచ్కి వచ్చి ఫైనల్లో ఓడిపోయింది. అన్ని మ్యాచ్లు గెలిచినాం. ఆస్ట్రేలియాతో జరిగినటువంటి వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో 2003లో ఫైనల్ మ్యాచ్ ఓడిపోయి మనం కప్ ఓడిపోయినాం. ఇక 2007 ప్రపంచ కప్లో అయితే వన్డేలో లీగ్ మ్యాచ్లోనే బంగ్లాదేశ్ను ఓడిపోయి మనం ఇంటి ముఖం పట్టినాం. ఇక 2011లో మనం కప్పు కొట్టేసినాం ధోని సారథ్యంలో. 2015 వరల్డ్ కప్లో మనం ఆస్ట్రేలియా పైన క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయి మనం ఇంటి ముఖం పట్టినాం. ఆ తర్వాత 2019లో న్యూజిలాండ్తో జరిగినటువంటి సెమీఫైనల్లో జస్ట్ ధోని రన్అట్. అది ఇప్పటికి కూడా మనకు తెలుస్తుంది ఆ రన్అట్ అయ్యింది విషయం ఏదైతుందో. ధోని రన్అట్, ఆ రోజు ధోని రన్అట్ కాకపోతే మనం ఆ రోజు ఖచ్చితంగా మ్యాచ్ గెలుస్తాము. సెమీఫైనల్లో, ఫైనల్లో ఇంగ్లాండ్ పైన కూడా మనం గెలుస్తాము. ఎందుకంటే ఇంగ్లాండ్ పైన మన మంచి రికార్డు ఉంది. సో మన పైన న్యూజిలాండ్ గెలిచింది. న్యూజిలాండ్ ఫైనల్కి పోయి ఇంగ్లాండ్ పైన న్యూజిలాండ్ ఓడిపోయి కప్పు ఇంగ్లాండ్కి ఇచ్చేసింది. 2019లో కూడా మనం సెమీఫైనల్కి వెళ్ళి ఇంటికి వెళ్ళిపోయినాం. 19లో 23లో అయితే అసలు మనకు అడ్డే లేకుండా ఆడినాం. ఆడి లాస్ట్లో ఫైనల్లో మ్యాచ్లో ఓడిపోయి ప్రపంచ కప్ను ఓడిపోయినాం. నెక్స్ట్ ఇయర్ ప్రపంచ కప్ వస్తుంది, వన్డే ప్రపంచ కప్. ఖచ్చితంగా అది భారత్ వర్షం కావాలని చెప్పేసి మనందరం కూడా ఆశిద్దాం. ఇదే తరహాలో ఫస్ట్ ప్లేస్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మనం ఆశిద్దాం. కమలంపై షర్మిల కన్నెర్ర, రాజ్యసభ వ్యాఖ్యలతో కాంగ్రెస్ అధిష్టానానికి తురుకలు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎక్స్ వేదికగా చేసిన తాజా వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఓవైపు భారతీయ జనతా పార్టీపై నిప్పులు చెరుగుతూనే మరోవైపు పరోక్షంగా కాంగ్రెస్ అధిష్టానంపై తన అసంతృప్తిని వెళ్ళగక్కారనే వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రాజ్యసభ సీటు వ్యవహారంపై ఆమె చేసిన వ్యాఖ్యలు ఏపీ కాంగ్రెస్లో కొత్త కలకలానికి దారితీస్తున్నాయి. అధిష్టానంపై అసహనమా? తనకు రాజ్యసభ సీటు దక్కకపోవడంపై బీజేపీ చేసిన విమర్శలకు షర్మిల ధీటుగా బదులిచ్చారు. రాజ్యసభ సీటు అనేది మాట ఇచ్చిన వాళ్లకు, తీసుకున్న వాళ్లకు మాత్రమే సంబంధించిన విషయమని, మధ్యలో బీజేపీకి ఈ అతిస్పందన ఎందుకని ఆమె ప్రశ్నించారు. అయితే ఈ వ్యాఖ్యల వెనుక కాంగ్రెస్ హైకమాండ్కు ఒక స్పష్టమైన సందేశం ఉందన్న గుసగుసలు రాజకీయాల వర్గాలు వినిపిస్తున్నాయి. పెద్దల సభకు పంపుతామని ఏఐసిసి నాయకత్వం ఆమెకు హామీ ఇచ్చి మాట తప్పిందా అన్న అనుమానాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. నేడు ఢిల్లీలో జరుగుతున్న ఏఐసిసి కీలక సమావేశానికి షర్మిల దూరంగా ఉండడం, అలాగే పుండు మీద కారం చల్లొద్దు అంటూ
ఆమె చేసిన వ్యాఖ్యలు ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తున్నాయి. ఇటీవల పార్టీ కార్యక్రమాల పట్ల ఆమె కొంత అంటిముట్టనట్లుగా వ్యవహరిస్తుండడం వెనుక ఉన్న ఆంతర్యం అధిష్టానం పట్ల ఉన్న అసంతృప్తేనని విశ్లేషకులు భావిస్తున్నారు. సో కమలంపై షర్మిల కన్నెర చేస్తూనే రాజ్యసభ వ్యాఖ్యలతో కాంగ్రెస్ అధిష్టానానికి చురకలేసిందట. అటు బీజేపీ పైన విమర్శలు చేస్తూ తన పార్టీ పైన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కి కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలుగా కొనసాగుతూ ఉంది వైఎస్ షర్మిల గారు. అయితే మొన్నటి వరకు కూడా ఆమెకు రాజ్యసభ వస్తాయని చెప్పేసి ఆశించింది. రాజ్యసభ వస్తే కూడా ఆంధ్రప్రదేశ్ నుండి గొంతుకొని కాంగ్రెస్ పార్టీకి నేను ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తానంటూ కూడా చెప్పినటువంటి తరుణంలో రాజ్యసభ సీటు ఆమెకు దక్కలేదు. ఈ నేపథ్యంలో పుండు మీద కారం చల్లద్దు నన్ను అన్నట్టుగా కొన్ని చురకలు కూడా అంటించిందట. సో అయితే అంటిముట్టినట్టుగా ఉంటుందట ఈ మధ్యకాలంలో. వైఎస్ఆర్ గారు చనిపోయిన తర్వాత తను వైఎస్ఆర్సీపీలో చేరింది, అన్నకు సపోర్ట్ చేసింది, యాత్రలు చేసింది, తన అన్నను సీఎంగా కూడా చేసుకునే ప్రయత్నంలో షర్మిల పాత్ర మర్చిపోలేండి. ఆ తర్వాత ఆస్తి తగాదాలంటూ బయటికి రావడము, పార్టీ పెట్టడము, అన్నకు వ్యతిరేకంగా పోరాడము, తర్వాత తెలంగాణ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని చెప్పేసి తెలంగాణ పార్టీ పెట్టి కొన్ని రోజులు హల్చల్ కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత ఆంధ్రకు వెళ్ళి ఏఐసిసి కోరిక మేరకు తను అక్కడ ఆంధ్రప్రదేశ్ పిసిసి చీఫ్గా నియమితులై ప్రస్తుతం అయితే కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకురావడంలో ఆమె ఒక ప్రముఖ పాత్ర పోషిస్తుంది. కానీ రాజ్యసభ సీటు రాకపోవడంపై ఆమె కాస్త అసంతృప్తితో ఉన్నట్టుగైతే తెలుస్తూ ఉంది. అంతం కాదిది ఆరంభం అంటూ కూడా మనం ఇక్కడ వార్త చూసుకోవచ్చు. హిట్లర్ ప్రస్తావన, ఇప్పుడు త్రేతాయుగంలోని మారీచ, సుబాహుల దుర్మార్గ చర్యలు, రాక్షస గురువు శుక్రాచార్యుని క్యారెక్టర్, ఇప్పుడు తెలంగాణ సీఎం ఏ అంశాన్ని వదిలిపెట్టడం లేదు. చరిత్ర పురాణాలను గుర్తు చేస్తూ ఆయన సాగిస్తున్న ప్రసంగాలకు వాస్తవిక పరిస్థితిని జోడించి రక్తి కట్టిస్తున్నారు రేవంత్. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఓ బృహత్తర బాధ్యత భుజం మీద వేసుకున్నారు. అదే ఫ్యూచర్ సిటీ నిర్మాణం. దీనికి సంబంధించిన పరుగులు పెట్టించాలని ఆయన సంకల్పం. ఇక్కడే చిక్కులు వచ్చి పడుతున్నాయి. ఫ్యూచర్ సిటీపై విపక్షాలు పెదవి నోరు విరుస్తున్నాయి. బీఆర్ఎస్ ఓ అడుగు ముందుకేసి తాము అధికారంలోకి వస్తే ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తామని కరాఖండిగా చెప్పేసింది. ఇదే సీఎం రేవంత్ రెడ్డికి మండిపోతుంది. ఓ అభివృద్ధి కార్యక్రమం చేస్తుంటే ఈ రాక్షసులు అడ్డుపడుతున్నారు, అడుగడుగున అడ్డుపుల్లలు వేస్తున్నారు. ఫ్యూచర్ సిటీ ఓ అద్భుతమైన ఆలోచన. దాని నిర్మాణం జరిగితే విపక్షాల ఉనికి ఉండదు. అందుకే దాన్ని ముందుకు సాగకుండా కుట్రలు చేస్తున్నారు. ఇంతమంది అడ్డు వచ్చినా అడ్డంగా పడకుండా తొక్కుకుంటూ వెళ్ళి ఫ్యూచర్ సిటీ నిర్మాణం చేస్తాం. ఇందులో రాజీ పడే ప్రశ్నే లేనే లేదు. నా పట్టుదల ముందు వారి కుతంత్రాలు పనిచేయవు. అసలు ఇలాంటి రాక్షస మూకాలను భవిష్యత్తు లేదు. ఫ్యూచర్ సిటీకి ఆటంకాలు కల్పిస్తే వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్కి ఇప్పుడున్న ప్రతిపక్ష హోదా కూడా రాదు అంటూ సూటిగా చెప్పేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను రాక్షస గురువు శుక్రాచార్యుడితో పోల్చిన సీఎం రేవంత్ ఫామ్ హౌస్లో పడుకున్న శుక్రుడు, మారీచుడు, సుబాహుడు అనే రాక్షసులను ప్రజల మీదికి వదిలాడంటూ బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, కేటీఆర్లను కూడా రాక్షస ముఖాలో కలిపేశారు సీఎం రేవంత్ రెడ్డి. సో ప్రస్తుతం అయితే ఫ్యూచర్ సిటీని నిర్మించే పనిలో పడ్డారు రేవంత్ రెడ్డి. ఏ విధంగానైనా సరే ఫ్యూచర్ సిటీని నిర్మిస్తా అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. అయితే ఈ నేపథ్యంలో అటు ప్రతిపక్షాలన్నీ కూడా ఆ బీఆర్ఎస్ ఒకవైపు మేము అధికారంలోకి వస్తే ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామంటూ కూడా తేల్చి చెప్పేశారు. అయితే ఈ నేపథ్యంలో ఈ విషయంలో అది ఒక మంచి కార్యక్రమం, ఒక బృహత్తర కార్యాన్ని చేపడుతుంటే ఇది ప్రజల కోసం చేస్తూ ఉంటే దీన్ని రాజకీయం చేస్తూ ఉన్నారు అనవసరంగా అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పైన విమర్శలు చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి. కష్టాల కడలిలో వేణుగోపాలుడు అని చెప్పేసి ఇక్కడ మనం వార్త చూసుకోవచ్చు. దేవుడి మాన్యం వేలం అడ్డుకుంటున్నది ఎవరు? ధూప దీప నైవేద్యాల కోసం ఎదురు చూపులు ఎందుకు? విషపూరిత ప్రచారాల వెనుక దాగి ఉన్న రహస్యం ఏంటంటూ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. దమాపేటలో ఉన్నటువంటి వేణుగోపాలుడి ఆలయానికి వచ్చినటువంటి ఇది ఒక చిక్కుగా మనం చెప్పుకోవచ్చు. కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య. సో ఈ మధ్యకాలం చూస్తూ ఉన్నాం, మంత్రులు కావచ్చు, ప్రభుత్వ నాయకులు కావచ్చు, ప్రభుత్వ అధికారులు అందరూ కూడా వాళ్ళు చేసేటువంటి
పథకాలను కాంగ్రెస్ పార్టీ ఇచ్చేటువంటి పథకాలన్నీ కూడా ప్రజలకు చేరవేసే ప్రయత్నంలో భాగంగా వాళ్ళు స్వయంగా వెళ్ళి అక్కడ చెక్కులు అందజేయడము, ఆ పథకం గురించి ఎక్స్ప్లెనేషన్ చేయడం అనేది కూడా చూస్తూ ఉన్నాం మనం. ఈ నెల 13న ఆదిలాబాద్కు మంత్రి జూపల్లి రాక, పలు అభివృద్ధి కార్యక్రమాల హాజరు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు. తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ పర్యాటక శాఖ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు జూన్ 13న నిర్మల్ ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. శనివారం ఉదయం 10 గంటలకు రోడ్డు మార్గం ద్వారా నిర్మల్ పట్టణానికి చేరుకుంటారు. అక్కడ ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూషన్ని ప్రారంభిస్తారు. అనంతరం మాజీ పిసిసి అధ్యక్షులు పి నర్సారెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తారు. అక్కడ నుండి ఆదిలాబాద్ జిల్లాకు బయలుదేరి మధ్యాహ్నం 12:30 సిరికొండ మండలం రిమ్మ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభిస్తారు. అనంతరం ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకొని భోజన విరామం తీసుకుంటారు. మధ్యాహ్నం 220 నుండి 250 వరకు మావల మండల కేంద్రంలో 1,43,00,000తో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, 47 లక్షలతో నిర్మించిన సెంట్రల్ లైబ్రరీ మొదటి అంతస్తును ప్రారంభిస్తారు. 39 లక్షలతో నిర్మించబోయే గ్రంథాలయ భవనాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు స్థానిక గాయత్రి గార్డెన్లో జరిగే పలు అభివృద్ధి పంపిణీ కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు హాజరవుతారు. అటు తర్వాత సాయంత్రం 5 గంటలకు తిరిగి హైదరాబాద్ పైన అవుతారు. సో ప్రస్తుతం ఆయన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాగా ఉన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు గారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆయన ఈ మధ్యకాలంలో చాలా దృష్టి పెట్టారు. అభివృద్ధి కార్యక్రమాలకు పంపిణీ విషయాల్లో ఆయన ముందుండి అక్కడ అన్ని కూడా చూసుకుంటా ఉన్నారు. సో మనం నిన్న ఒక వార్త చూసినాము, మంత్రి జూపల్లి కృష్ణారావు గారు ఒక మినీ స్టేడియం కోసం తన సొంత భూమిని, 4 ఎకరాల భూమిని, 1,50,00,000 విలువ వేసే భూమిని కూడా అమ్మేసి ఆ స్టేడియం కట్టడానికి ఆయన విరాళం కూడా అందించాడు. ప్రజల శారీరక మానసిక ఆరోగ్యానికి పార్కులు ఎంతో దోహదపడతాయంటూ కూడా మనం ఇక్కడ వార్త చూసుకోవచ్చు. అర్ధరాత్రి అక్రమ మట్టి తోలకమాట, సుడిలో తప్పిన పెను ప్రమాదం చోద్యం చూస్తున్న ప్రభుత్వ యంత్రాంగం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. నిజంగా ఈ ట్రాక్టర్ల దందా ఏతుందో ఈ విషయంలో ఈ ట్రాక్టర్ల యజమానులు ఎవరైతే ఉంటారో ఈ ట్రాక్టర్ల యజమానులు అందరూ కూడా తప్పించుకుంటున్నారు. అనవసరంగా చదువుకునేటువంటి విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తూ ఉన్నారు ఈ ట్రాక్టర్ యజమానులు. ఇసుక కావచ్చు, ఈ మట్టి కావచ్చు, పిల్లలు, చిన్న పిల్లలు, చదువుకునే పిల్లల దగ్గరికి పోయి అదే రేపు ఒక రోజు వస్తావారా నడపడానికి అని చెప్పేసి వాళ్ళకు పైసలు ఆశ చూపించి మందు తాగిపించి చదువుకునే విద్యార్థి జీవితాలు నాశనం చేస్తూ ఉన్నారు కొంతమంది ట్రాక్టర్ యజమానులు. కొంతమంది మాత్రమే, అందరూ కాదు. మీరు ఊర్లోకి వెళ్ళి చూస్తే ప్రతి గ్రామంలో కూడా కనీసం వానికి మైనర్ 18 సంవత్సరాలు నిండని వాళ్ళ దగ్గర కూడా వీళ్ళు వెళ్ళి డబ్బులు ఆశ చూపెట్టి స్కూల్కి వెళ్ళేటోని రేపు ఒక్క రోజు రాదు సపోర్ట్ చేయరని చెప్పేసి వాళ్ళని పిలిపించుకొని వాళ్ళ జీవితాలను నాశనం చేస్తున్నారు ట్రాక్టర్ యజమానులు. రేపటి రోజున ఏమన్నా అయితే కేసులు అయ్యేది వాళ్ళ మీదనే. ప్రమాదం జరిగితే ఏమన్నా అయ్యి చనిపోయేది వీళ్ళే, ఎవరైతే పేరు. ఈ ట్రాక్టర్ యజమానికి ఏం కాదు, పట్టుకుంటూ పోతాడు, కానిస్టేబుల్కో ఎస్ఐకో పైసలు ఇస్తాడు, బయటకు వచ్చేస్తాడు. మొన్న కరీంనగర్లో చూసినాం, ఒక ఇసుక ట్రాక్టర్ అనుకుంటా పాపం ఒక యువకుడు నడుపుకుంటూ వెళ్ళి వాళ్ళను తప్పించుకునే ప్రయత్నంలో యాక్సిడెంట్ అయి చనిపోయాడు. ట్రాక్టర్ యజమానులు దారుణంగా చేస్తూ ఉన్నారు ఈ విషయంలో. అనవసరంగా ఎంతోమంది యువకుల జీవితం నాశనం చేస్తూ ఉన్నారు ట్రాక్టర్ యజమానులు. ఇది చాలా ఊళ్ళో జరుగుతుంది. మరి అక్కడ పోలీసులు ఎందుకు దీన్ని పట్టించుకోవట్లేదు? గ్రామాలలో ఇప్పుడు ట్రాక్టర్ యజమాని పట్టుకోగానే డబ్బులు ఇచ్చేస్తే ఊరుకుంటారు. మరి వాడు మైనరా మేజరా? వానికి డ్రైవింగ్ చేసేంత వయసు ఉందా లేదా? వాని దగ్గర లైసెన్స్ ఉందా లేదా? ఎందుకనట్లేదు అంటే ట్రాక్టర్ డ్రైవర్ వచ్చి యజమాని వచ్చి డబ్బులు ఇవ్వగానే కదా క్లోజ్ అయిపోతుంది. అరే వాడికి 18 సంవత్సరాలు రాలేదు, వాడికి మైనరు, చదువుకునే విద్యార్థి, వాడికి పిలిచి అరే నువ్వెందుకు చేస్తున్నావురా నాయన, నీకేం అవసరం, చదువుకోరా, నీ చదువు అయిపోయిన తర్వాత నీకు చదువు అవ్వకపోతే అప్పుడు ఈ ఫీలింగ్ రారా అని చెప్పేసి చెప్పాలి పోలీసులు. యజమాని వచ్చి డబ్బులు ఇవ్వగానే వాడు మైనరా మేజరా లైసెన్స్ ఉందా లేదా ఏ చూస్తలేరు పోలీసులు కొన్ని ప్లేసెస్లో. పేరెంట్స్ కూడా మనం ఎందుకు పంపిస్తున్నా అర్థమవుతలేదు. ఇది అసలు మంచిది కాదు, అస్సలు మంచిది కాదు. అర్ధరాత్రి సమయంలో డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళడాలు, పిల్లలు ర్యాష్ డ్రైవింగ్లు, ఈ స్టంట్లు, ఇసుక నడపడం ఏంటని నాకు అర్థం కాదు. చదువుకునే విద్యార్థులు
సరే నీ కుటుంబ పరిస్థితి బాగాలేకపోతే నువ్వు అది చేసుకుంటే అది వేరు. కుటుంబ పరిస్థితి బాగాలేనప్పుడు చేసుకోవచ్చు, దాన్ని ఎవరు కూడా అడ్డు చెప్పరు. కొంతమంది యజమానులు ఎరవేస్తున్నారు, ఆశ చూపెడుతున్నారు, మందు ఆశ చూపించి, పైసలు ఆశ చూపించి వాళ్ళకి అడిక్ట్ అయిపోతున్నారు, బానిసలు అయిపోతారు. ఇక రేపటి రోజున వాని కోసం ఇప్పుడు ట్రాక్టర్ నడుపుతారు కదా, ట్రాక్టర్ నడిపిననుకో డ్రైవర్, ఇప్పుడు ఒక పిల్లగాన్ని తీసుకొచ్చుకుంటే యజమాని ఏం చేస్తాడు, ట్రాక్టర్ నడిపించుకుంటాడు. వాడు ఆ డబ్బులు ఆశ చూపించి వానికి మందు ఆశ చూపిస్తే వాడు ఈ డ్రైవర్ అంటాడు ఆ యజమానికి, ట్రాక్టర్ యజమానికి బానిస అయిపోతాడు, మొత్తం బానిస. అంటే రేపటి రోజున వానికి ఏ పని చేయమని చేస్తున్నాడు. ఆ విధంగా వాళ్ళు మలుచుకుంటున్నారు యజమానులు. వాడు పర్సనల్ పని కూడా చేస్తాడు పాపం ఈ డ్రైవర్ అంటాడు. అరే మా అన్న చెప్పిండా పోవాలని చెప్పేసి వానికి టిఫిన్ తీసుకొస్తాడు, వానికి బయట పోయి ఏమన్నా ఫాస్ట్ ఫుడ్లో అవసరం అది తీసుకొస్తాడు, వానికి మందు తీసుకొస్తాడు, ఇంట్లో అవసరాలు తీసుకొస్తాడు, వాళ్ళ ఇంట్లో భార్యల్ని పిల్లల్ని కూడా దింపడానికి పోతాడు పాపం. ఇన్ని పనులు చేయించుకుంటున్నారు. కొంతమంది అమాయక యువకులని ఇది ఆసరా చేసుకొని ట్రాక్టర్ యజమానులు ఈ విధంగా చేస్తూ ఉన్నారు. ఇది తప్పు, చాలా తప్పు. చదువుకునే విద్యార్థులు ఉంటే, యువకులు ఉంటే మీ దగ్గరకు వస్తే కూడా అరే వద్దురా అని చెప్పేసి చెప్పాలి ట్రాక్టర్ యజమానులు. మీ స్వలాభం కోసం వారి జీవితం నాశనం చేయొద్దు, ముఖ్యంగా చెప్తున్నాను ఈ ట్రాక్టర్ యజమానులకి. అది చాలామంది జీవితం నాశనమైన ట్రాక్టర్ నడిపి 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 వాళ్ళు అదే ఫీల్కి వెళ్ళిపోయారు. ఇక చాలామంది కూడా వేరే ఆలోచన రాదుగా. పొద్దంతా ట్రాక్టర్ నడిపితే వెన్ను నొప్పి, కాలు నొప్పితో ఏం చేస్తాడు, రాత్రి కాగానే తాగుతాడు. ఇటు వస్తున్నాయి అటు పోతున్నాయి. ఏ లాభం దీనివల్ల? కుటుంబాల గొడవలు, కలహాలు. దయచేసి పేరెంట్స్ కూడా ఈ ట్రాక్టర్కి వెళ్ళేటువంటి పనులు ఉంటే బంద్ చేయించుకోవాలి. వేరే ఆల్టర్నేటివ్ పని ఉంటే దానికి వెళ్ళమని చెప్పండి. సరే మీ ఆర్థిక పరిస్థితి లేకపోతే వెళ్ళినా పర్లేదు. వారి యజమాని స్వలాభం కోసం ఈ విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదు. పోలీసులు కూడా దీనిపైన దృష్టి పెట్టాలి. ట్రాక్టర్ యజమాని పట్టుకోగానే, కేసు కాగానే, డబ్బులు ఇవ్వగానే వదిలిపెట్టడం కాదు. మరి వాడు ఇచ్చినా కూడా మరి వీడు డ్రైవర్ అంటాడు, నీ కింద పనిచేస్తాడు, వానికి వయసు లేదు, లైసెన్స్ లేదు, నువ్వు ఎట్లా ఇస్తున్నావు అని చెప్పేసి నువ్వు క్లాస్ వీకాల యజమానికి డబ్బులు తీసుకుంటున్నావు కదా, తీసుకున్నప్పుడు కనీసం చెప్పాలి ఒక మాట అయినా. జేబులు నిండితే కథం ఏదేమన్నా కానీ లారా చా సోమారా కథం. స్క్రిప్ట్లో అలాంటి సీన్స్ లేవు, అయినా ఆ హీరో పదే పదే నన్ను అంటూ కూడా ఇక్కడ వార్త చూసుకోవచ్చు. సినిమా ఇండస్ట్రీలో నటీనటులు ఎదుర్కొనే ఇబ్బందులు, వేధింపుల గురించి తరచూ చర్చ జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా మీటూ ఉద్యమం ద్వారా ప్రముఖ హీరోయిన్లు, నటీమణులు తమకు ఎదురైన చేదు అనుభవాలను బహిరంగంగా పంచుకుంటున్నారు. ఇప్పుడు ఈ జాబితాలోకి మరో స్టార్ నటి చేరిందట. మలయాళ సినిమా పరిశ్రమకు చెందిన ప్రియా బాపట్ తన కెరీర్ ప్రారంభంలో ఎదురైన వేధింపులను గుర్తు చేసుకొని, సో ఇది అంటే క్యాస్టింగ్ కౌచ్ అనేది మన గతంలో చూసిన వార్తలన్నీ కూడా ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనేది చాలా కామన్, ఇవి జరుగుతూనే ఉన్నాయి. సో ఎవరైతే నటీమణులు వస్తారో వారు జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్తే వాళ్ళకు అవకాశాలు దక్కుతూ ఉన్నాయి. సో దానిలో కూడా చూసుకోవాలి, ఎందుకంటే గతంలో ఎంతోమందికి ఇవి జరిగినాయి కాబట్టి అలా జరగకుండా ఎలా ముందుకు వెళ్ళాలనే విషయం కూడా చూసుకోవాలి. చూసుకుంటూ ముందుకెళ్తే ఏం ప్రాబ్లమ్స్ ఉండవు. సో ఇది ఈరోజు ఏఎన్ఎన్ మార్నింగ్ న్యూస్లో ప్రధాన అంశాలు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం చూస్తూనే ఉండండి ఏఎన్ఎన్ తెలుగు. జై హింద్.